Praise the Lord, everyone. Good morning. I welcome you all in Jesus Christ precious name. యేసుక్రీస్తు అతి ప్రశస్త నామంలో మరి మీ అందరినీ ఈరోజు ఉదయకాలము కలవడంలో ఎంతో ఆనందపడుతున్నాను. I'm happy to meet you all this morning. I have brought God's word for you. Right. Let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మంచి దేవా, నీకే స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, అతి త్వరలో రాలయున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు పెద్ద దేవుడవు తండ్రి, నువ్వు పెద్ద కార్యాలు చేసే దేవుడవు తండ్రి. నువ్వు అయ్యా, ఆ సిలువను మేము ఎన్నడూ మర్చిపోము తండ్రి. అదే సిలువ కదా ప్రభువా మరి మాకు జీవితాన్ని ఇచ్చింది. అయ్యా, మరణించిన వాళ్ళు స్తుతించలేరయ్యా, కాబట్టి ఈ ఊపిరినిచ్చిన దేవా నీకే స్తోత్రమయ్యా. నిన్ను స్తుతించనికి మాత్రమే ఈ నోటిని ఊపిరిని వాడుకోవాలా, తప్పితే సైతానుని స్తుతించనికి మేము వాడొద్దయ్యా. అయ్యా, మా నోటిని అదుపులో పెట్టండి తండ్రి, మా నాలుకను అదుపులో పెట్టండి తండ్రి. మీ యొక్క కంట్రోల్లో మా మొత్తం శరీరం ఉండాలి ఏసే. అయ్యా, శరీరం అంతటిని కంట్రోల్లో పెట్టండి ఏసే. అయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మా జీవితంపై నెరవేరునుగాక యేసు నామములో. రబా శాందల రబా. ఏసయ్యా, నా జీవితాన్ని మార్చండి తండ్రి. అయ్యా, కడగండి తండ్రి, మా జీవితంలో రక్తముతో కడగండి తండ్రి. యేసుక్రీస్తు రక్తముతో కడగండి తండ్రి. అయ్యా, మీరు కోరుకుంటున్న జీవితం మేము జీవించాలయ్యా. అయ్యా, మీరు కావాల్సినవన్నీ మా జీవితంలో దయచేయండి అయ్యా. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో తండ్రి మా శరీరాన్ని మేము అప్పగించుకుంటామయ్యా ఈరోజు. అయ్యా, ఈరోజు ఒక పెద్ద కార్యము మా గృహంలో జరగాలేసయ్యా. ఒక గొప్ప కార్యము మా గృహంలో జరగాలేసయ్యా. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నమ్ము వాని వలన సూచక క్రియలు జరుగును అని నీ వాక్యము సెలవిస్తుంది కదా యేసయ్య. అయ్యా, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. సూచక క్రియలు జరగాలయ్యా. అయ్యా, జరగాలయ్యా. ఈ రోజే, ఇప్పుడే జరగాలి యేసు నామములో. అయ్యా, నువ్వు ఎప్పుడైతే జక్కయ్య ఈ గృహాన్ని దర్శించినావో ఆ రోజే ఆ ఇంటికి మోక్షం వచ్చింది తండ్రి. ఆ రోజే ఆ ఇంటికి విడుదల వచ్చింది తండ్రి. మా గృహాలను దర్శించండి, మా ఇంటికి విడుదలను దయచేయండి తండ్రి. అయ్యా, మా ప్రార్థనని వినే దేవుడు తండ్రి. అయ్యా, మా దుఃఖము మీకు తెలుసు, మా పోరాటం మీకు తెలుసు, మా బాధ మీకు తెలుసు తండ్రి. మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం మీకు తెలుసు, మాకున్న హెల్త్ ఇష్యూస్ మీకు తెలుసు ప్రభా. అవన్నీ తీసివేసే సామర్థ్యం గల దేవుడవు తండ్రి. నీవు తీసివేయండి తండ్రి యేసు నామములో. రబా షందల రబా. అయ్యా, అడిగారు కదా అయ్యా, యేసు నామంలో నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను. మాకు ఒక పరిశుద్ధమైన జీవితం ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ కోసం, యేసుక్రీస్తు కోసం, తండ్రి అయినతో దేవుని కోసం వాళ్ళ ముగ్గురిని మహిమపరిచే ఆ మనిషిగా మమ్మల్ని మార్చండి తండ్రి. మమ్మల్ని ఆత్మీయ వ్యక్తిగా మమ్మల్ని చెక్కండి తండ్రి యేసయ్య. అయ్యా, మీరు ఎలా చెక్కాలనుకుంటున్నారు తండ్రి, అలా మమ్మల్ని చెక్కండి తండ్రి యేసయ్య. ఓ రబా షందల రబా. అయ్యా, మమ్మల్ని పర్ఫెక్ట్గా మార్చండి తండ్రి. మా కుటుంబాన్ని పర్ఫెక్ట్గా మార్చండి తండ్రి. అయ్యా, ఎవ్వరు కూడా మా గురించి ఎత్తిపెట్టి మాట్లాడనటువంటి అభిషేకము మాకు దయచేయండి. ఐశ్వర్యం అనే అభిషేకం మాకు దయచేయండి. ఆశీర్వాదం అనే అభిషేకం మాకు దయచేయండి. అయ్యా, అనేక కార్యాలు మాకు చేయండి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఓకే, రైట్. ఈరోజు దివాళీ. దివాళీ అంటే నాకు గుర్తుకొచ్చేది మీ అందరికీ బాంబ్ బ్లాస్ట్లు ఇవి అవి అన్నీ. బాంబ్ బ్లాస్ట్ అంటున్నా, అదేంటది క్రాకర్స్ ఇవి అవి అన్నీ కూడా మీకు గుర్తుకొస్తూ ఉండొచ్చు, ఆ పలానా స్టోరీ అవన్నీ. నాకు దివాళీ అంటే 2012లో ఒకసారి ఒక దైవజనుడు, మీరు టైం ఉంటే ఒక చర్చికి వచ్చి మీరు దేశం కొరకు లేకపోతే మరి మీ పర్సనల్గా బ్లెస్ అవ్వడానికి మీరు ప్రేయర్ చేయండి అని ఆయన ఒక హాల్ తెరిచేసి, ఆయన మాత్రం ఉండడు కానీ మనం వచ్చి ప్రేయర్ చేసుకోవాలన్నట్టుగా ఆయన హాల్ పెట్టిండు అన్నమాట. సరే అని చెప్పి మేము కూడా మేము మాకు దొరికిన టైం కుటుంబంగా, నేను, నా తల్లి, నా తండ్రి కుటుంబంగా వెళ్ళి మరి ప్రార్థన చేసిన రోజు అంటే 2012లో నవంబర్ 9th వచ్చిన దివాళీ. ఓకే, ఆ దివాళీ రోజు మరి మేమందరము దేవుడిని ఆత్మతో సత్యముతో వెతికి ఒక నూతనమైన సమాధానం మా జీవితంలో వచ్చింది. ఆ 2012లో చేసిన ప్రార్థన, ఆ డేట్ నేను ఈ రోజు దాకా నేను మర్చిపోలేను. సో దివాళీ అంటే నాకు కూడా గుర్తుకొచ్చింది ప్రార్థన, a prayer టైం.
We were as a family, me, my father and my mother. In 2012, we went to that place, that premises, and we prayed. దేవుడిని వెతకడం మొదలుపెట్టినాం. ఆ రోజు మా తల్లి అన్నది ఉపవాసంతో పోదాం బిడ్డ అని అన్నప్పుడు నేను కూడా సరే మమ్మీ అని చెప్పింది. ఉపవాసంతో పోయి మరి మేము ఒక ప్రార్థన చేసాం అక్కడ. అద్భుతం కొరకు కాదు, ఆశ్చర్యకార్యం కొరకు కాదు, మేము అక్కడ పోయింది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని వాక్యం ధ్యానించడానికి, మోకరించి ఆయన సన్నిధిలో మేము అనుభవించడానికి. ఈరోజు ఆ దివాళీ గుర్తుకొచ్చేసరికి అన్నదిన వాగ్దానంలో నాకు గుర్తుకొచ్చింది కూడా ఈ ప్రార్థన జీవితమే. ప్రార్థన జీవితము చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఆ ప్రేయర్ లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ లైఫ్. ఆ ప్రేయర్ లైఫ్ని మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి మీకు ప్రేయర్ చేయబుద్ధి కాదు. ఒక అబ్బాయి మ్యాథ్స్ చేస్తున్నాడు, నాకు ఈ మ్యాథ్స్ కష్టం, నాకు రాదు అనే బుక్ పక్కన పడేస్తే వాళ్ళ తండ్రి అతని దగ్గరకు వచ్చి భుజాల మీద చేసి మ్యాథ్స్ నీకు ఈజీ నాన్న, నువ్వు ఫార్ములాస్ నేర్చుకోవాలి అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఫార్ములాస్ నేర్చుకున్నాడో, ఈ ఫార్ములా ఎక్కడ అప్లై చేయాలా అని తెలుసుకున్నాడో, అతనికి మ్యాథ్సే ఇష్టమైన సబ్జెక్ట్గా అయిపోయినాడు. ఈరోజు మన లైఫ్లో ఒక ఫార్ములా ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ అ ఫార్ములా ఇన్ అవర్ లైఫ్స్. మనకు ఫార్ములా తెలియదు కాబట్టి ఈరోజు మనకి ప్రేయర్ రాదు, నాకు ఇది రాదు, నాకు అది రాదు అని మనం రకరకాలుగా దేవునికి మనమే దూరం వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఫార్ములా తెలియదు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు దయాళుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు, అద్భుత కార్యం చేసే దేవుడు. ఎప్పుడు కూడా లోకంని ఆత్మని కలపొద్దు. ఆ ఆత్మీయమైన సంబంధము మీకు కలగాలంటే ఆ ప్రార్థన జీవితం మీకు ఉండాలి. దేవునితో సహవాసం కావాలంటే మనకి ప్రార్థన జీవితం ఉండాలి. if you wanted a unity or a priority from God, you need to have a prayer life. Especially you need to pray a prayer for nation. ఈరోజు ధ్యానము అంశము ప్రార్థిద్దామా అన్న అంశంపై ధ్యానిస్తున్నాం. టుడేస్ మెడిటేషన్ షల్ వి ప్రే. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. డానియల్ చాప్టర్ 9 వర్స్ 3. డానియల్ చాప్టర్ 9 వర్స్ 3. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. Then I set my face towards the Lord God to make request by my prayer and supplication with fasting, with sackcloth and with ashes. నన్ను నేను తగ్గించుకొని, దానియేలు అంటున్నారు, నన్ను నేను తగ్గించుకొని నేను నీ సన్నిధికి వస్తున్నాను. ముందుగా దేవుని సన్నిధికి ఎలా రావాలా? తగ్గించుకొని అంటే నీ శరీర ఆశలు తీసివేసి, నీ ఆకలిని కొట్టేసి, నీ సెక్షువల్ లైఫ్ని కొట్టేసి, నీ యొక్క పాపంని కొట్టేసి నువ్వు దేవుని సన్నిధికి సాక్లాత్ అంటే గోనె సంచి, నీ ఇంట్లో కోట్ సూట్ కూడా ఉండొచ్చు, కానీ గోనె సంచి వేసుకొని ఒక ప్రార్థన జీవితం అంటే తగ్గించుకుంటున్నావు. నీకు ఆ ఇచ్చలు ఉన్నాయి, అవునా, అది ఆ పలానా పాపం చేసే దానికి బానిసగా ఉన్నావు. ఇవన్నిటి నుండి మరి నువ్వు బయట పెట్టి నువ్వు దేవుని సన్నిధిలోకి రావడం. నీలో ఒక చెడు గుణం ఉంది, ఆ చెడు గుణాన్ని పక్కకు పెట్టి నువ్వు దేవుని సన్నిధికి రావడం. ఇలా దేవుని సన్నిధిని వెతికి ఆ ప్రార్థన చేయడం. ఎలాంటి ప్రార్థన అంట? ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ ఫాస్టింగ్, సాక్క్లాత్ అండ్ యాషెస్. ఉపవాసంతో, గోనె సంచితో, బూడిదతో. దీని నిజమైన అర్థమైంది చూద్దాం. ఫర్ ఆల్ ద ప్రేయర్ ఇన్ ద స్క్రిప్చర్స్, Daniel's prayer is wonderful one. It attracts and pulls our heart. Our nation will accept God very soon when we stay as one to pray like Daniel. ఈ దేశమంతా బాగుపడాలా, ఈ దేశమంతా ఉజ్జీవంలోకి రావాలంటే దానియేలు వలె నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. నాకు ఒక వ్యక్తి నాతోని వాదించిందన్నమాట. ఏమన్నదంటే, మోక్షం అనేది వాక్యం పోవడం వల్ల వస్తుంది, ప్రార్థన వల్ల రాదు అని. ఎవరిదో వాక్యం విని ఆమె నా దగ్గర ఎగురుతుంది. నేను అన్నా, అమ్మా, నువ్వు ప్రార్థన జీవితం లేనిది ఈరోజు యేసుక్రీస్తు తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా అని నేను అడిగిన.
సైలెంట్గా ఉంది. ఎవ్రీబడి నోస్ జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు పుట్టుకనో క్రిస్మస్ కాదు. జీసస్ అంటే గుర్తుకొచ్చేదే సిలువ కార్యము. అంటే వాక్యము చేరింది, వాక్యము చేరింది. వాళ్ళ లోపల మారు మనసు రావాలంటే, అవును, బాప్తిజం ఇచ్చి యోహాన్ చెప్పిండు, రిపెంట్ అండ్ గెట్ బ్యాప్టైజ్. వాళ్ళకి ఆ కాలంలో సిలువ లేదు, ఈ కాలంలో సిలువ ఉంది, రక్తం ఉంది. ఆ రక్తమును బట్టి దేవుడు దర్శిస్తాడు అనేకులని. నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే, ఏమండి, సంఘమంతా కూడుకొని ప్రార్థన చేస్తే పేతురుని విడిపించిండా లేదా దేవుడు? వాళ్ళు పోయి అక్కడ ఏమన్నా మనోబెట్టి వాళ్ళు పోయి ధర్నా చేసారా? You know, the problem with the people is they reduce the prayer life. వాళ్ళు ప్రేయర్ని తక్కువ చేసి మాట్లాడతారు, వాళ్ళు ప్రేయర్ని తీసివేసి మాట్లాడతారు. ఏ ప్రేయర్ ఏం లేదు, లాజరస్ని దేవుడు ఎట్లా లేపాడు, లాజరస్ కమౌట్ అన్నాడు. కరెక్టే, కమౌట్ అన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేసిండు, 3 రోజులు ఉపవాసం ఉండి పోరాడి ప్రార్థన చేసిండు దేవుడు. అది ఎక్కడ పోయిందయ్యా? జీసస్ క్రైస్ట్ prayed for 3 days to rise up Lazarus. He didn't purposely come late. The prayer life behind, the secret prayer life behind is always kept hidden. People want to see always the outer things, outer appearance కావాలా, లోపల ఎవరికి అపియరెన్స్ వద్దు. ఈరోజు ఎవరన్నా అలా ఉన్నారా? వాక్యం మాత్రమే ప్రేయర్ వద్దు అని అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రార్థన జీవితం చాలా ముఖ్యం. ఒక కొడుకు వాళ్ళ తండ్రిని అడిగిండంట, నేను చెప్పినా లేదు తెలియదు కానీ, ఒక కొడుకు వాళ్ళ తండ్రిని అడిగిండంట, డాడీ ప్రేయర్ చేయడం ముఖ్యమా బైబిల్ చదవడం ముఖ్యమా? వాళ్ళ డాడీ పాస్టర్. ప్రేయర్ చేయడం ముఖ్యమా బైబిల్ చదవడం ముఖ్యమా అని అడిగినప్పుడు వాళ్ళ తండ్రి అంటాడంట, నీకు ఊపిరి లోపల తీసుకోవడం ఇంపార్టెంటా, ఊపిరి బయట విడిచిపెట్టడం ఇంపార్టెంటా అని అడిగాడు. ఈజ్ ఇన్హేలింగ్ ఇంపార్టెంట్ ఆర్ ఎక్స్హేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అడిగినప్పుడు అతను సైలెంట్ అయిపోయాడు. 2 ముఖ్యమే కదా డాడీ అని అన్నాడు. ఇతను కూడా అన్నాడు, 2 ముఖ్యమే. ప్రార్థన ముఖ్యము, వాక్యము ముఖ్యము. ఏది కింద ఏది పైన నువ్వు పెట్టలేవు దేవుని బిడ్డలారా. యూ కెనాట్ కీప్ ఎనీథింగ్ అప్స్ అండ్ డౌన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మీరు కనుక దానియేలు వలె ఆ ప్రార్థన జీవితం మీలో ఉన్నదనుకోండి, నీ ద్వారా దేశము ఉజ్జీవము చూస్తుందంట. హల్లెలూయా. ద నేషన్ విల్ సీ రివైవల్ త్రూ యూ. రివైవల్, ఆత్మల యొక్క అగ్నిని నీ నోటి నుండి వచ్చే మాటల ద్వారా చూస్తుందంట. మీరందరు ఎన్నపడ్డవాళ్ళు, ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నవాడు, యూనో. కాబట్టి మీకు ఇలాంటి మాటలు వింటున్నారు. కాబట్టి దేశం కొరకు నీ నుండి ఒక ఉజ్జీవం బయలుదేరాలా దేవుని బిడ్డలారా. ఒక బలమైన ఉజ్జీవము నీ నుండి బయలుదేరాల. దానియేలు ఒక ప్రార్థన జీవితం మనం చూస్తాం. వాక్యం అంటుంది, ఇన్ దోస్ డేస్ ఐ డానియల్ వాజ్ మోర్నింగ్ ఫర్ 3 full weeks. I ate not a pleasant food, not meat nor wine came into my mouth, nor did I anoint myself at all till the whole 3 weeks were full. Daniel 10:2 and 3. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటున్నాయి అంటే, దానియేలు అంటాడు, నేను నా నోటికి మంచి ఆహారం తీసుకోలే. ఎందుకు? దేవుడు తినొద్దు అన్నాడా? తినమన్నాడు దేవుడు. కాకపోతే దానియేలు నోటికి మంచి ఆహారం తీసుకోలేదంట. దేవుడు తినమన్నాడు, కానీ దానియేలు ఎందుకో ఆపుకున్నాడంట. దేవుడు ఎన్నడూ కూడా మీరు ఉపవాసం ఉండండి అని కోరుకోలేదు, చాలా తక్కువ కోరుకునేది దేవుడు. కానీ దానియేలు అక్కడ ఉపవాసం ఉన్నాడంట. దానియేలుని దేవుడు ప్రైమ్ మినిస్టర్గా పెట్టిండు, కానీ అయినా దానియేలు గోనెసం చేసుకున్నాడంట. అంటే నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్లో కోటిలో బట్టలు కొన్నట్టు. అవును. అంటే ఏంది ఇక్కడ, ఏం జరుగుతుంది? ఏం చేయాలనుకుంటున్నాడు దావీదు? ఈ 3 వారాలు ఏం చేయాలనుకుంటున్నాడు దావీదు? తను ద్రాక్ష రసం తాగలేదంట. తన శరీరానికి ఏదైతే ఆనందం ఇస్తుందో, చికెన్ తినలే, మటన్ తినలే, బీఫ్ తినలే, పోర్క్ తినలే, తన శరీరానికి ఏదైతే ఆనందం ఇస్తుందో దాన్ని అన్నిటినీ తిరస్కరించిండంట. ఎందుకు తిరస్కరించిండు దాన్ని? ఎందుకంటే తను దేశం యొక్క మోక్షం గురించి ప్రార్థిస్తుంది. హల్లెలూయా. చాలామంది ఐఎమ్ డూయింగ్ డానియల్ ఫాస్టింగ్ అని అంటారు. ఐఎమ్ డూయింగ్ డానియల్ ఫాస్టింగ్ అంటారు.
నేను డానియల్ ఫాస్టింగ్ చేస్తున్నా, 21 రోజులు డానియల్ ఫాస్టింగ్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు డానియల్ ఫాస్టింగ్? ఎందుకు చేస్తున్నావు డానియల్ ఫాస్టింగ్? డానియల్ ఫాస్టింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రివైవల్ ఆఫ్ నేషన్. మోషే కూడా అంటాడు, దేవా వీళ్ళు రాకపోతే నేను రాను. ద మ్యాన్ హూ ఆర్ సీకింగ్ రివైవల్ ఫర్ ద నేషన్. ఐ విల్ ఛాలెంజ్ యూ, దెర్ ఇస్ నో రివైవల్ విల్ కమ్ అంటున్నారు. ఒక తమిళ్లో ఒక బోధకురాలు బోధిస్తుంది, నిన్నగాక మొన్న వచ్చింది. అది మోక్షం రాదు అంటుంది. రివైవల్ అనే వర్డ్ బైబిల్లో లేదంటుంది. ఇలాంటి అబద్ధ బోధకులు అవునా బయటపడ్డప్పుడు, అంటే దేవుడు తన పిల్లలని రక్షించాలనుకున్నా కూడా కొంతమంది దైవజనులు అనే పేర్లతో ఎదిగి అవునా ముందు సేవ చేసిన దైవజనులకి పిల్లలుగా పుట్టి వీళ్ళందరూ చెప్తున్న ఈ ఘోరాలు, ఈ అబద్ధాలు పెరిగిపోతూ ఉంది. జనాలు కూడా అక్కడికే పోతున్నారు, కానీ నిజమైన అగ్నిలో రావాలని ఎవరికి కూడా లేదు. నిజమైన దేవుణ్ణి వెతకాలని ఎవరికి లేదు. నిజమైన సంఘానికి రావాలని ఎవరికి లేదు. నిజమైన అగ్నిలో రావాలని ఎవరికి లేదు. నేడు అందరికీ ఏం కావాలనో తెలుసా? లోకానుసారమైన ఆశలు కావాలా, లోకానుసారమైన సంఘాలు కావాలా. గోనె సంచి వేసుకొని తగ్గించి ప్రార్థన జీవితం ఇచ్చే సంఘాలు ఎవరికి వద్దు ఈరోజు. ప్రార్థనలో మిమ్మల్ని ఎదిగించే సంఘాలు ఎవరికి వద్దు ఈరోజు. Everybody are rejecting the prayerful life. A church, a man of God who is praying, who is kneeling down, they reject and they go to a man of God who never even visits them, never even sees them, never even talks to them. ఈరోజు కార్లో పోయే దైవజనులే వీళ్ళకి కావాలా మనుషులకి. సైకిల్లో డీజేస్ దినకరన్ గారు సైకిల్ కూడా లేకుండా ఆయనకి సైకిల్లో ఒక ఆయన సైకిల్ తీసుకొని ఆయన నడిపిస్తూ ఉంటాడు, ఈయన వెనకాల కూర్చుంటాడు అన్న. అలా అలా ఇంటింటికి సేవకు పోయింది ఎవరు? డీజేస్ దినకరన్ గారు. ఈరోజు గృహాలను దర్శించడం తక్కువ. గృహాలను ఎందుకు? ఒక ఆయన ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు, నేను ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది కాబట్టి విన్నది. ఏమన్నానంటే, పాస్టర్ కావాలా బ్రదర్, మాకు పాస్టర్ కావాలా బ్రదర్ అని అడిగిందంట ఆమె. ఎందుకమ్మా మీకు పాస్టర్? నేను ఆన్లైన్లో స్క్రీన్ వేసినా కదా, ఎందుకు మీకు పాస్టర్ అంట. అరే ఎందుకు పాస్టర్ అవుతు? మా ఇంట్లో బర్త్డే అయితే కేక్ ఎవరు కట్ చేస్తారు? మా ఇంట్లో దినమైతే ఎవరు సాగు తీస్తారు? మా ఇంట్లో బిర్యానీ వండితే ఎవరు వచ్చి తింటారు? మా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలంటే ఎవరిని పిలవాలా? ప్రేయర్ మీటింగ్ దేనికి? తిననికి, ఫ్యామిలీ గ్యాదరింగ్. ఇక్కడ ప్రేయర్ మీటింగ్ అయితే దాని తర్వాత పాస్టర్ ఇక్కడ పర్సనల్ ప్రేయర్ ఎవరికైనా కావాలంటే రండి అని ఇక్కడ మోకరిస్తాడు, దొరుకుతాడు, ప్రార్థన చేస్తాడు, పైకి పోయి మందేస్తాడు, సిట్టింగ్ పెడతారు. ఇది వీళ్ళ ప్రేయర్ మీటింగ్. నేను ఇవన్నీ చూసిన. మీరు నమ్మరు, నేను ముందు రెగ్యులర్గా నాకు ప్రేయర్ ఉండే ఒక జగాలో, ఆ ప్లేస్ పేరు చెప్ప గుర్తుపట్టేస్తారు ఎవరని. అక్కడ నాకు రెగ్యులర్గా ప్రేయర్ ఉండే. అంటే 3 years బ్యాక్ కథ చెప్తున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, భయపడకండి, మీ గురించి కాదు. పోతుండే నేను. పోతున్నప్పుడు వాళ్ళు బర్త్డే పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అంటే రెగ్యులర్గా నాకు ప్రేయర్స్ ఉండేవి. పోయేవాడిని, జనాలు భయంకరంగా గ్యాదర్ అయ్యేవాళ్ళు, అద్భుతాలు జరిగేటివి, ఇది జరిగేటివి. కానీ ఏంటంటే అక్కడ త్రాగుడు ఒకటి ఉంటుంది. నేను చూసి వాళ్ళకు ఒక పలానా డేట్కి నేను చెప్పిన, ఇగో అమ్మ త్రాగుడు ఉంటే మాత్రం నేను నెక్స్ట్ టైంకి వెళ్ళి రాను, నెక్స్ట్ టైం మీరు ప్రేయర్ పెట్టుకోండి కానీ త్రాగుడు మాత్రం పెట్టొద్దు అని నేను చెప్పిన. ఆ రోజుకెళ్ళి ఈ రోజు దాకా బంద్ ప్రేయర్ మీటింగ్. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా మీకు. ఆ రోజు దేవుడిని బంద్ చేసినంటే ఈ రోజు దాకా నాతో కాంటాక్ట్లో లేరు. నా నెంబర్ కూడా డిలీట్ చేసి ఉంటాడు. ఒక ఆయన డెత్కి నేను పోయినప్పుడు వాళ్ళ తమ్ముడు నన్ను గుర్తుపట్టలే. రెగ్యులర్గా నా ముందు వచ్చి ప్రేయర్ చేయండి బ్రదర్ అన్న వ్యక్తి, ఒక పలానా వ్యక్తి, అంటే మ్యూచువల్గా మేము, అంటే ఆ చనిపోయిన వ్యక్తికి మ్యూచువల్గా ఉన్నాం మేము. ఓకే, మ్యూచువల్గా తెలిసిన వాళ్ళంగా ఉన్నాం. ఈ బిగా ఆయన రిలేటివ్ అవుతాడంట, నాకు తెలియదు విషయం. ఆయన వచ్చి నన్ను గుర్తు కూడా పట్టలే. ఇంకొక ఆమె కుంటి కాళ్ళతో నడిచింది, ఆమె ప్రార్థన చేసిన, ఆమె కాళ్ళు సరిపోయింది, ఆమె నన్ను గుర్తుపట్టలే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బ్రదర్ అని. ఇంకొక ఆమె, అవునా, ఆమె కూడా అదే డెత్లో కలిసినప్పుడు ఆమె గుర్తుపట్టే వాళ్ళ కొడుకు, అరే మిమ్మల్ని ఎక్కడో చూసినా నేను, అరే నువ్వా మంచిగా ఉన్నావా అని అడుగుతాడు.
దిస్ ఇస్ వాట్ ద స్టేటస్ ఆఫ్ ద పీపుల్ ఇస్. ఇదే మనుషుల యొక్క స్టేటస్ ఈరోజు. అద్భుతాలు తీసుకున్న తర్వాత ఏ దైవజనుడు ప్రార్థన చేసిండో కూడా మర్చిపోవాలి, ఏ పాస్టర్ కూడా మర్చిపోవాలి. అదే సినిమా హీరోలు మర్చిపోతారా? మర్చిపోరు. ఒక కృతజ్ఞత లేనటువంటి జనాలు, గ్రాటిట్యూడ్ లేనటువంటి జనాలు ఈరోజు అనేకులు ఉన్నారు. వీళ్ళకి ప్రార్థన చేయడం కంటే లోకంలో నశించిపోతున్న యవ్వనుల గురించి ప్రార్థన చేయడం మేలు అనిపిస్తూ ఉంటుంది. The people who don't have gratitude, instead of praying for such people, I sometimes feel it is praying alone for the nation is very powerful. అట్లీస్ట్ నిజంగా భక్తిలో భయంలో చాలామంది ఉన్నారు. అలాంటి భక్తిలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమిస్తారు, వెతుకుతారు. ఇలాంటి వాళ్ళు వాడుకునే వాళ్ళు ఉండరు. నేను ఒకటే అంట, దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుని ఒక కార్యం చేసిన దైవజనుడిని మర్చిపోవద్దు. ఓకే, అతను తప్పు చేస్తే దూరం ఉండండి అతని నుంచి, కానీ సరిగ్గా నిన్ను సరైన మార్గంలో నడిపించే దైవజనులను వదులుకోకండి. ఒకరోజు వాళ్ళు ఒక స్థానంలో వెళ్ళిపోతారు, అది నేనని అనట్లే. ఒకరోజు వాళ్ళు ఆ పలానా స్థానంలో వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అవునా, మీకు ఎన్నడూ దొరకరు కూడా వాళ్ళు. You won't even find them. Even if you want to see them, you won't find them. దానియేలు సింహం గోనులో దొరికేదాకా మరి అనేకమైన మనుషులు అతన్ని పాయింట్అవుట్ చేశారు. ఎప్పుడైతే ఆయన అందులో నుంచి బయటపడి అతని ఆశీర్వాదంలో పొందుకున్నారో ఒక్కడికి దొరకలే దావీదు కూడా ఒక్కరికి దొరకలే, యోసేపు ఒక్కరికి దొరకలే. ఒక ఆశీర్వాదం లెవెల్లో దేవుడు తీసుకుపోయింది అనుకోండి, మనుషులు దొరకడం కష్టం. ఎలీషా అప్పటిదాకా అందరి కింద పనిచేసిండు. ఎప్పుడైతే దేవుడు అభిషేకం దర్శించిందో కథం, దేవుడితో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండో కథం, ఆడికెళ్ళి మళ్ళీ దొరకలే క్యాండిడేట్. ఆ రాజే ఆడ సిరియా దేశంకి వెళ్ళి ఉరికొచ్చిండు, ఆయనను కూడా కలవడానికి టైం లేదు సార్కి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆఫరింగ్ తీసుకొని కూడా టైం లేదు సార్కి. నేను చెప్తున్నా, ఇప్పుడు నీకు తోడుగా ఉన్న దైవజనుడితో, అవునా, ఆ దైవజనుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బలపరిచిన తర్వాత ఒకవేళ ఆయన దొరకకపోయినా ఆ సంఘానికి రెగ్యులర్గా రావడం నీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యంని నీ జీవితంలో మర్చిపోవద్దు. బీ రెగ్యులర్ టు అ రైట్ చర్చ్ హూ ఈస్ ఇంక్రీజింగ్ యువర్ స్పిరిట్. నీ ఆశీర్వాదం వస్తుంది అని చూడక, ఆ చర్చికి పోతే నా బాగా పైసలు వస్తుంది, ఆ చర్చికి పోతే నా బాగా స్వస్థత వస్తుంది, ఇవన్నీ మూఢనమ్మకాలు పెట్టుకోక, ఏ చర్చికి పోతే నీ లోపల అగ్ని పెరుగుతుంది, నీ లోపల ఫైర్ పెరుగుతుంది, దేవునికి దగ్గరగా అవుతున్నావు. ఏ సంఘము నీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది దేవుని దగ్గరికి పోనీకి, అలాంటి సంఘంలో వెళ్ళాలి. రైట్, చూడండి ఇంకొకటి, గాడ్ expects you to pray like Daniel for the nation and for the revival. Daniel prayed fervently. He prayed with a confession. He prayed with tears. He didn't eat any pleasant food for 3 fine weeks. God cannot remain silent without answering such prayers, such fervent prayers. కన్నీటితోనే దానియేలు ప్రార్థించిండంట. ఎలా ప్రార్థించిండు? కన్నీటితోనే. A fervent prayer of Daniel. ఆ ప్రేయర్ విత్ ద టీయర్స్. దేవా నన్ను దర్శించు, దేవా నా జీవితంలో ఒక కార్యం చేయి. అలా కన్నీళ్లు పెట్టుకొని మనం ఈ రోజు దేశం కొరకు ప్రార్థన చేయాలంట. దేవా నా దేశంపై దిగిరా, కమ్ డౌన్ ఫర్ మై నేషన్ లార్డ్, కమ్ డౌన్ ఫర్ మై నేషన్ లార్డ్. దేవా నా దేశం కొరకు దిగిరా అని ఆ అగ్నితో నువ్వు రావాలంట దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ అగ్నిని ఎంతమంది ఇన్వైట్ చేస్తారు? ఏడవాలంట. ఏడ్చే ప్రార్థనని మరి దేవుడు ఎన్నడూ కూడా, అవునా, ఆన్సర్ చేయకుండా లేడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఐజాయా వెళ్ళి హెజికియా రాజుకు అంటాడు, భయ్యా నువ్వు చచ్చిపోబోతున్నావు, రెడీ ఉండు. ఆయన సిక్కుంటాడు, వారం రోజులకెళ్ళి ఉంటాడు, నీ పాజిటివ్ అయింది, నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. అన్న తర్వాత హెజికియా హృదయంలో ఒక దుఃఖము, అతని కన్నీటితోని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవా
నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నేను చేసిన మంచి కార్యాలు గుర్తు చేసుకో అంటే దేవుడు మళ్ళీ ఏసాయని బయట పిలుస్తాడు, బయటికి రావా నీకు ఒకటి చెప్పాలని. బయటికి వచ్చిన తర్వాత చెవులో చెప్తాడు 15 సంవత్సరాలు పొడిగించినా అని చెప్పు అంటే వెంటనే అక్కడ పోయి ఇగో దేవుడు ఇప్పుడే చెప్పిండు 15 సంవత్సరాలు నీకు పొడిగించిండంట. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన వెంటనే జవాబునిచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, ఇఫ్ యు గ్రోన్, ఇఫ్ యు మోర్న్, గాడ్ విల్ ఆన్సర్ ద ప్రేయర్ ఇమ్మీడియట్లీ. చాలామంది చెప్తారు కానీ నిజం చెప్పాలంటే ఏడవడం దేనికి ఏడవాలా? దేవా నాకు ఇది చేయి, అది చేయి, నేను పాపిని, కుక్కని, పందిని అని ఏడవద్దు. నేను పాపం చేసిన నీ దేనికి ఏడవాలా? దేవా ఒక అద్భుతం చేయి దేవా అని ఏడవాలా, ఒక కార్యం చేయి దేవా అని ఏడవాలా, నాకు విడుదలనివ్వు దేవా అని ఆ ఏడవాలా. అన్న ప్రార్థన చేసింది కన్నీటితోటి, గుణుకుతూ ప్రార్థించింది. మెంటల్ అయిపోయినావా అని అంటాడు ఏలి ప్రవక్త. ఆమెట మెంటల్ కాదయ్యా, నాకు బిడ్డ కావాలా అని అన్నప్పుడు ఏలి ఆశీర్వదిస్తాడు, వెంటనే బిడ్డ పుడుతుంది. అలా దేవుడిని ఏది అడగలనా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపం ఉందయ్యా. నీలో పాపం ఉందని నువ్వు చెప్తే కానీ దేవుడిని తెలియదా? నీలో పాపం ఉంది కాబట్టి వాళ్ళ కొడుకును పంపించాడు దేవుడు. తన సొంత కుమారుడిని పంపించింది నీలో పాపం ఉన్నందుకు. స్పెషల్గా నువ్వు దాన్ని కోట్ చేయడం అవసరమా? ఏడువు, దేనికి ఏడుస్తావు? హల్లెలూయా. నీ జీవితంలో ఒక కార్యం జరగాలని ఏడువు. నాకు ఇది చాలు ప్రభువా, నన్ను తీసుకోపో ప్రభువా, ఇది అన్నీ ఆపాలా. నేను దూతని యాక్టివేట్ చేస్తా. దూత వచ్చి ఇలా నేను పాపిని, నేను ఇది, నేను అది అని ప్రార్థన చేస్తే రాడు తీసుకొచ్చి దూతని నోటి మీదనే కొట్టేటట్టు ప్రార్థన చేస్తాను నేను. ఏడుస్తే దేనికి ఏడవాలా? ఒక అద్భుతం చెయ్యండి తండ్రి అని ఏడవాలా. దేవా ఒక కార్యం చెయ్యి దేవా, నేను నీ కొడుకుకి ఒక కార్, రిమోట్ కంట్రోల్ కార్ కొనేయాలంటే వాడేమో ఫస్ట్ మంచిగా అడుగుతాడు, డాడీ రిమోట్ కంట్రోల్ కార్, మమ్మీ రిమోట్ కంట్రోల్ కార్, పట్టించుకోదు మమ్మీ. ఇక వాడు ఏడుస్తాడు చూడు, సిద్ధపడతాడు చూడు. దేనికి? ఆ తల్లిదండ్రి ఏ పరిస్థితులు ఉన్నా సరే వెంటనే అది కొనిచ్చేదాకా ఇడిచిపెట్టారు చూడు. అట్లుండమంటున్నా నేను. నీకు ఏది కావాలా ఈరోజు? దేవుని అందు మొరపెట్టు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి కన్నీళ్ళు పెట్టుకో. నీవు తప్ప నాకెవరున్నావు దేవా అని అడుగు, ఆయన కాళ్ళని పట్టుకో. దేవుడు ఈరోజు ఒక గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ మేకింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ బై దిస్ జనవరి. ఈ జనవరి లోపు మరి అనేక గుడ్ న్యూస్లు ప్లస్ షాక్లు. అరే బ్రదర్, మీరు ఎప్పుడు చేసిరు ఇదంతా అని అంటారు. ఓకే, సో అలాంటి కార్యాలు నేను సిద్ధపరుస్తున్నా. మరి అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సో గెట్ రెడీ ఫర్ 2021. అదే అంట, నేను జనవరి 2021కి సిద్ధపడండి. ఈ సంఘం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ 50% అయిపోయింది, ఇంకా 50% మిగిలింది. అవునా? కొన్ని విషయాలు, ఈ గ్రేవ్ యార్డ్ విషయం ఉండొచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ విషయం ఉండొచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ వర్క్స్ ఆల్మోస్ట్ 50% అయిపోయినాయి. జస్ట్ గవర్నమెంట్ నుంచి అథారిటీస్ రావాలా, అదొక 2-3 months పట్టొచ్చు. సో ఇవన్నీ కూడా నేను సిద్ధపరుస్తా ఉన్నా మీ కొరకు. కాబట్టి ఇవన్నీ ఉంటే కనీసం మీకు ధైర్యం ఉండొచ్చు. ఓకే, మా చర్చ్లో ఇవన్నీ ఉంది కాబట్టి నేను ధైర్యంగా పోవచ్చు అని. సో వీఆర్ ఆల్మోస్ట్ గెటింగ్ రెడీ ఫర్ దట్. సో డోంట్ వరీ, జస్ట్ కమ్ విత్ ఫెయిత్. దేవుని అందు విశ్వాసంతో రండి. ఈ సంఘం మిమ్మల్ని చేయి విడిచిపెట్టద్దు. ఓకే, రైట్. God listens to the prayer of tears. God listens to the prayer of tears. Okay. Dear children of God, do you pray for the salvation of nation? Are you laying down flat on the ground and praying for the revival? If you do so, will you surely witness in your experience the great things will happen and the following the prayer? Great things happening and following the prayer. Okay. మనం ప్రార్థన ఎలా చేయాలంటే మోకరించి మాత్రం కాకుండా సాష్టాంగపడి ప్రార్థన చేయాలి. సాష్టాంగపడి ప్రార్థన చేయడం అంటే గ్రౌండ్ మీద పడి దేవునికి ఇంకా నువ్వే నాకు దిక్కు అని రోడ్డు మీద ఇట్లా పడి దొరుకుతాం చూడండి. అలా నీ ఒక రూమ్లో నీ కింద పడి నువ్వు దొరలాల, ఒక అద్భుతం జరగాలని కింద పడి దొరలాల, సాష్టాంగపడి ప్రార్థించాల, గోనె సంచితో ఉపవాసంతో ప్రార్థించాల. అప్పుడు దేవుడు ఒక ఘనమైన కార్యము నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజుకి దేవుడు ఒక ఘనమైన కార్యం నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ టు డూ ఎ గ్రేట్ మిరకల్ టు యూ. అ గ్రేట్ మిరకల్ టు యూ. దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడి యొక్క ప్రార్థనలన్నీ నెరవేర్చుతాడు.
ఆమేన్. ఈరోజు యొక్క వాగ్దానము, నౌ దేర్ ఫార్ సేస్ ద లార్డ్, టర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఫాస్టింగ్, విత్ వీపింగ్ అండ్ మార్నింగ్. జోయల్ 2:12, జోయలు 2:12 నుండి ఈరోజు యొక్క వాక్యము, నా యందు తిరగండి పూర్ణ హృదయంతో, ఉపవాసంతో, కన్నీటితోని నా యందు తిరగండి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈరోజు యొక్క బైబిల్ రీడింగ్ మీరు ఎప్పుడు చదువుతారో నాకు తెలియదు. ఉదయము లామెంటేషన్స్ 3, 4, 5 అధ్యాయాలు, ఉదయము మార్నింగ్ లామెంటేషన్స్ 3, 4, 5, సాయంకాలము అనగా ఈవినింగ్ హెబ్రూలు 10:19 నుండి 39 దాకా, హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 19 to 20 ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, అయ్యా మీ సన్నిధికి మేము వస్తున్నామయ్యా. యేసయ్య, మాకు ఆశీర్వాదం కావాల తండ్రి. మా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే జరగాలి యేసయ్య. అయ్యా, ఈరోజు మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఒక పెద్ద కార్యము మీరు ఈరోజు చేయాల తండ్రి. మీరు పెద్ద దేవుడివి తండ్రి, ఒక పెద్ద కార్యము చేయాలి యేసయ్య. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మాలో ఉన్న అవిశ్వాసంని తీసివేయండి తండ్రి. మాలో ఉన్న విశ్వాసముకి సహాయం చేయండి తండ్రి. ఒక పెద్ద కార్యము మా జీవితంలో జరగాలయ్యా. అయ్యా, మాకు రావాల్సిన అద్భుతం జరగాల యేసు నామములో. అయ్యా, మా అప్పులన్నీ కొట్టివేయబడాల యేసు నామములో. ఒక్క రాత్రిలో అద్భుతం చేసిన దేవా, ఈరోజు మీరు అద్భుతం చేయండి తండ్రి. మాకు స్వస్థతను దయచేయండి, విడుదలను దయచేయండి, ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి, సొంతిల్లు దయచేయండి తండ్రి. మా జీవితాలను మార్చండి తండ్రి, మా సరిహద్దులను మార్చండి త్తండ్రి. అయ్యా, మాకు ఒక కార్యము చేయండి తండ్రి. నా కొడుకుని మార్చు, కూతుర్ని మార్చు, తల్లిదండ్రులను మార్చు, భర్తని భార్యను మార్చు, దేశాన్ని మార్చు, యవ్వనులను మార్చు, త్రాగుడు అనే దురాత్మని ఎలగొట్టు యేసు నామంలో. సిగరెట్ అనే దురాత్మని ఎలగొడుతున్న యేసు నామంలో. మంటలు ముట్టును కాక వాళ్ళ శరీరాల్లో, మంటలు ముట్టును కాక వాళ్ళ శరీరాల్లో. ఒక గొప్ప విడుదల ఇప్పుడే దయచేయండి యేసు నామంలో. గొప్ప కార్యం ఆ బిడ్డల జీవితంలో చేయండి తండ్రి. గొప్ప కార్యము తండ్రి. వాళ్ళ ఆత్మకు ఒక విడుదల, వాళ్ళ శరీరానికి ఒక విడుదల, ఆత్మీయమైన పర్సనాలిటీ వాళ్ళకి దయచేయండి ఈరోజే, ఇప్పుడే దయచేయండి. వాళ్ళకి కావాల్సిన కార్యాలన్నీ మీరే జరిగించండి. ఒక పెద్ద అద్భుతం మీరు ఈరోజు చేయండి తండ్రి. పెద్ద కార్యం మీరు ఈరోజు చేయండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఆశీర్వాదమైన రోజుగా ఈరోజు మీకు ఉండాలా. ఈరోజు మర్చిపోకండి, మనకి సెకండ్ సాటర్డే మీటింగ్ ఉంది. ఈరోజు మిస్ అవ్వకండి. ఇది మన లాస్ట్ సెకండ్ సాటర్డే మీటింగ్గా కూడా ఉండొచ్చు. ఇకపై మనకు సెకండ్ సాటర్డే మీటింగ్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకు సండే సర్వీస్ రెగ్యులర్గా ఉంది కాబట్టి. సో ఐ మైట్ టేక్ దిస్ డెసిషన్. రేపు మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో టుడే మైట్ బి ద లాస్ట్ సెకండ్ సాటర్డే ప్రేయర్ మీటింగ్. సో డోంట్ మిస్ టుడే సెకండ్ సాటర్డే మీటింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్డ్. ఆమెన్.